నిజామాబాద్ జిల్లా తర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌక్ ఆవరణలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మోసాలపై అవగాహన కల్పించారు. తమ గ్రామంలో పోలీస్ కళా బృందంచి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన బృందానికి గ్రామ కమిటీ తరపున గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంచాపురం మహేందర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ కళా బృందం వారు వివరించిన జాగ్రత్తలను పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మా యొక్క పోలీస్ కళా బృందం ప్రతిరోజు అంటే ఈ యొక్క అక్టోబర్ 20 గ్రామాలకు వెళ్లి ప్రజలకు యొక్క విధులు ఏంటి, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి, వాళ్ళు ఎలా చనిపోతున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో మనకు ముఖ్యంగా దాదాపు ఒక 34 మంది పోలీస్ ఆఫీసర్స్ కలిగినటువంటి నక్సలైట్లు కానీ, కాబట్టి ఇదంతా మన ప్రజల కోసం, మన దేశం కోసమే. ప్రతి పోలీసు పండుగలు జరుపుకోకుండా తన యొక్క కుటుంబాన్ని వదిలి అంటే ప్రజల యొక్క రక్షణ కోసం ఒక ఉత్సవం కానీ లేకుంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ కంపల్సరీ మా పోలీస్ అనేది వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పోలీస్ అంటే అందరూ కూడా గౌరవించాలా. మీరందరూ కూడా చాలా మంది అనుకుంటారు మన రోడ్డు భద్రత నియమాలు పాటించేటప్పుడు ఎవరన్నా వెహికల్ చెకింగ్ చేసే పోలీసు వాళ్ళకి ఏం పని లేదు అని, లేకుంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. అట్లే కాదు, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా. మీరు రోడ్డు భద్రత గురించి ఎందుకు చెప్తామంటే, మీకు చలానా వేస్తే మీరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే మీ కుటుంబం రోడ్డున పడది. ఒకవేళ రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే మేమే రోడ్డున పడుతుంది. ఈ మన నిజామాబాద్ జిల్లాలో ఏమైపోయిందంటే రోడ్డు భద్రత గురించి నిజామాబాద్ జిల్లాలో 5,15,000 వెహికల్ ఉన్నాయి. అలా 3,55,000 టూ వీలర్లు ఉన్నాయి, 25,000 కార్లు ఉన్నాయి, 25,000 ఆటోలు ఉన్నాయి, 6,000-7,000 దాకా బస్సులు, అలాగే లారీలు ఉన్నాయి. ఈ ఏడాది మన నిజామాబాద్ జిల్లాలో జనవరి 1 నుంచి సెప్టెంబర్ దాకా 625 ప్రమాదాలు జరిగితే అలా 257 మంది చచ్చిపోయారు. ఇంకా 500 నుంచి 600 మంది దాకా హాస్పిటల్